and welcome to Suma Adda అస్సలు తగ్గేదేలే. ఈరోజు సుమా అడ్డాలో ఫుల్ జోష్ తో నేను రెడీ, మా స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారా లేదా? సో ఈ రోజు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సోలో బాయ్ టీమ్ వచ్చేస్తున్నారు. హీరో గౌతమ్, హీరోయిన్ శ్వేత, లిరిక్ రైటర్ పూర్ణచంద్ర గారు, యాక్టర్ అరుణ్, కొరియోగ్రాఫర్ సందీప్ విత్ హిస్ వైఫ్ జ్యోతి. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 ఏయ్. అదేంటి వాళ్ళు చేయకూడదు అని ఏమైనా నిర్ణయిస్తున్నారా ఇవాళ? మన పూర్ణచారి గారు రాసినటువంటి కోర్టు సినిమాలోని ప్రేమలు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. ఆయనతో ఇవాళ మనం ఆ కోర్టు సినిమాలోని పాటకి డాన్స్ చేయించాల్సిందే. గౌతమ్, ఐ థింక్ లాంగ్ టైమ్ డ్రీమ్ అనుకుంటాను కదా. నా షో తర్వాత ఫస్ట్ వస్తున్న ప్రాజెక్ట్ ఇదే బయటికి. నేను ఆ షోలో ఉన్నప్పుడు నాకు జనం చాలా ఆదరించిండ్రు అండ్ ఈ మూవీతోని అట్లనే ఆదరిస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఎందుకంటే లైక్ మూవీ చాలా బాగా వచ్చింది. ఒక చిన్న ఫిల్మ్ అయినా కూడా. చిన్న ఫిల్మ్ అంటే 10 నిమిషాలే ఉందా? 10 నిమిషాలే ఉందా? కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడైనా తెలుగు ప్రజలు ఆదరిస్తారు. తెలుగు ప్రజల గురించి శ్వేతకి ఏమేమి తెలుసు? నేను టీచ్ చేస్తా. చెప్పు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అబ్బాయిలకి నా ముద్దులు. అబ్బాయిలకి ముద్దులు. పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఎవరిని నమ్మినా హీరోని మాత్రం నమ్మకమ్మా. హాయ్ జ్యోతి, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అక్క. ఈ మధ్యనే ఏదో వీడియో చూసాను, మార్నింగ్ ఎవరింట్లోనో టీ పెట్టించేసుకుంటున్నావు. ఏడుకొండల సతీష్ అండి మీ పేరు? సెవెన్ సతీష్ అంటారండి. సెవెన్ ప్రొడక్షన్స్ మాది. నేను వెంకటేశ్వర భక్తుడిని. ఎవరు కాదు చెప్పండి. అండ్ అరుణ్, మీరేం క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారు ఇందులో? మంచి సపోర్టింగ్ రోల్ చేస్తున్నాను అక్క, చాలా బాగుంది. మంచి సపోర్టింగ్ రోల్. వాట్ ఈస్ మంచి సపోర్టింగ్ రోల్? వరల్డ్ లో మోస్ట్ అన్లక్కీ హస్బెండ్ ఎవరైనా ఉన్నారంటే అందులో సందీప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 365 డేస్ వైఫ్ ను పక్కన పెట్టుకొని జీవితం సాగిస్తున్న వ్యక్తుల్లో మా వారు ఒకరు. వైఫ్ ని పక్కన పెట్టి అన్నావు అంటే పక్కన పెట్టా? ఆ పక్కన పెట్టే ఛాన్స్ నాకు లేదక్క. ఓన్లీ వన్స్ ఫసక్. ఇది తింటూ నీ చేదు అనుభవాలు చెప్పు. ఇది సరిపోదేమోనక్క. ఇండస్ట్రీలో కూడా ఏమైనా చేదు అనుభవాలు ఉన్నాయా? మనకి చాలా వచ్చి దగ్గరికి వచ్చినట్టే ఉంటాయి, కానీ దూరం వెళ్ళిపోతుంది. అంటే అవకాశాలు మనకి చాలా దగ్గరగా ఉంటాయి. కొన్ని అవకాశాలు చాలా దగ్గరగా, కొన్ని పెద్ద ఫిల్మ్స్ కావచ్చు, వచ్చినట్టే వస్తాయి. అవి ఆటోమేటిక్ గా తెలియకుండా ఆల్ ఆఫ్ సడన్ నైట్ చేంజ్ అయిపోతాయి. అలాంటివి నాకు ఈ మధ్య కాలంలో ఒక 2 ఎక్స్పీరియన్సెస్. పూర్ణాచారి గారు మీకున్నాయండి చేదు అనుభవాలు ఏమైనా? ఈ చేదుంటేనే తీపికి వాల్యూ అని నేను బిలీవ్ చేస్తాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఓకే, మీకు గౌతమ్? అది అలాగా తినమంటే నిజంగానే తినేస్తున్నాడు. నేను ఒక ఫిల్మ్ కి నన్ను పిలిచి లైక్ ఆడిషన్ చేసిన అదంతా నేను ప్రొడ్యూసర్ తో మాట్లాడుతున్నా. పైనుంచి కింద వరకు చూసి ఏంటి నువ్వు నాకు వచ్చి చూపించే అంత చనువు తీసుకున్నావు నువ్వు అని చెప్పేసి నాతో చాలా రూడ్ గా మాట్లాడిండు. నువ్వు హీరో ఎట్లయితే చూస్తా ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అది అని చెప్పేసి కొన్ని మాటలు కూడా అన్నాడు. ఆ టైంలో మనం ఏం అనలేం కాబట్టి నేనేం అనకుండా సారీ సార్ అని చెప్పేసి నడుచుకుంటూ వచ్చేసి. శ్వేత, you have any చేదు అనుభవాలు? Actually yes, I've had experiences, but I think we all learn how to go ahead with life. Take one bite. I'm a vegetarian, so I don't mind. Wow. Nice. మీకు అరుణ్? సేమ్ అయ్యే దరిద్రాలక్క. సేమ్ అవే దరిద్రాలా? అంటే అలాగే వెళ్ళినప్పుడు అంతా ఏదైనా ఆఫీస్ లో మాటలు పడ్డం అంతే. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత బయట తీసుకో ఒక బైట్. అది సతీష్ గారు, వాళ్ళిద్దరూ చెప్పినటువంటి ప్రొడ్యూసర్స్ లో మీరు లేరు కదా? ఓకే, సో ఎవ్రీబడీ వెల్కమ్ టు సుమా అడ్డా. ఈ రోజు మనం 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆడబోతూ ఉన్నాము. ఒకటి సోలో టీమ్ లో వచ్చేసి గౌతమ్, శ్వేత అండ్ అరుణ్. అండ్ అలాగే ఇంకో టీమ్ కమిటెడ్ టీమ్. ఆ కమిటెడ్ టీమ్ లో సందీప్, జ్యోతి అండ్ పూర్ణాచారి గారు. సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద షో. థ్యాంక్ యూ మేడం.